గోవింద హరే గోపాల హరే. అద్భుతమైనటువంటి దేవదేవుడు సౌమ్యనాథస్వామి మన తాళ్ళపాక అన్నమాచార్య స్వామి అవతరించినటువంటి క్షేత్రానికి దగ్గరలోనే శ్రీ సౌమ్యనాథస్వామి వారు ఆవిర్భవించారు. ఆయన్ని కూడా అద్భుతంగా కీర్తిస్తారు ఆ అన్నమాచార్యుల వారు. అలాంటి ఆ సౌమ్యనాథ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు అద్భుతంగా జరుగుతుంటే వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి నవాన్హిక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈ రోజున తిరుకల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆ శ్రీదేవి భూదేవితో కూడినటువంటి సౌమ్యనారాయణుడు. మనలో ఉండవలసినటువంటి గుణం అదే, గొప్ప గుణం సౌమ్య గుణం. సౌశీల్య సౌజన్య ఈ సౌజన్యాది గొప్ప గుణాలు అసంఖ్యాకంగా ఉన్నటువంటి ఆ పురుషోత్తములు, ఆ శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు అదిగో అభయప్రదానం చేస్తూ ఉన్నారు. తన పాదాలని ఆశ్రయించినటువంటి వారు తరిస్తారని శ్రీనివాసుడు చెబితే ఆయనకి అనుగుణంగానే ఈయన కూడా ఆ సౌమ్యనాథస్వామి వారు మహావిష్ణువే అభయప్రదానం చేస్తూ ఉన్నారు. అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ అన్నారు కదా, ఆ వ్రతాన్నే ఈయన కూడా ధరించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో శ్రీశాస్త్రాన్ని అనుసరించి ఆరంభంలో ఏ విఘ్నాలు లేకుండా అవిఘ్నంగా నిర్విఘ్నంగా ఆ దేవదేవుని యొక్క దయా తరంగాలు అంతటా వ్యాపించి సర్వ మానవ జాతి కూడా, సర్వ జీవకోటి కూడా, సర్వ ప్రాణికోటి సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవించాలి అని, వారి జీవితంలో ఏ విధమైన బాధలు ఉండకూడదని ఆకాంక్షిస్తూ మంత్రపూర్వకంగా ఆ విశ్వక్సేనారాధనని, తదనంతరం శుద్ధి పుణ్యాహం పంచగంగా ప్రకీర్తితా అని ఆ గంగాది సర్వతీర్థ జలాలు, నదీ నదములు. మన భారతదేశంలో ఉన్న గొప్ప విశేషం ఏమిటి అనంటే అన్ని నదులన్నీ కూడా ఆ భగవంతుడి యొక్క పాదాల నుంచో శరీరం నుంచో ఎక్కడొక్కడ నుంచి ఉద్భవించినటువంటివే నదీ నదములు అని అంటారు. నీటిని తీర్థంగా, నేలను క్షేత్రంగా భావించి సమున్నతంగా సమారాధన చేసేటువంటి సంస్కారం మనకు అనాదిగా ఉన్నది. వేదాలలోనే గంగా, సరస్వతి, యమున ఇలాంటి పుణ్య నదీ మాతృకల్ని పేర్కొని నమస్కారాలు సమర్పించారు. నదీ తీరాలలోనే అద్భుతంగా నాగరికతలు ఉద్భవించాయి. అట్టి దివ్య నదీ నదములనన్నింటినీ కూడా ఆహ్వానించి చక్కగా ఆ పుణ్యాహ కృత్యాన్ని దివ్యంగా నిర్వహించడం. నీరు ఆధారం కదా సమస్త జీవరాశికి, జలమే లేకపోతే ఏ జీవి జీవించలేదు, పంచభూతాలలో శ్రేష్టమైనటువంటిది అని బృహజ్జాబాల ఉపనిషత్తు మనకు చెప్తోంది. అతి ఆ జలరూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని అర్థించి చక్కగా ఆ శామ్యంతు ఘోరాని సమస్త దోషాలు కూడా నశించాలి అని, అభ్యుదయం కలగాలి అని ఆ కలశం ఇదే మనకు పూర్ణ కలశంగా మనం అనాదిగా ఆరాధన చేసేటువంటి మంగళకరమైనటువంటి ద్రవ్యాలలో అదిగో ఆరాధన అనంతరం స్వామి గోవింద 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 గోవింద. ఓం నమో భగవతే అనందాయ సహస్రశీర్షాయ క్షీరమదార్ణవజాగనే భోగపర్యంగాయ కరుణవాహనాయ వాసుదేవాయ నమః పేదవాససే సంకర్షణ ప్రద్యుమ్న నిరుద్ధగజీర్షవరానృసింహ వామన త్రివిక్రమ రామ రామ రామకృష్ణ వరప్రద నమోస్తుతే. అసురధైత్య యక్షరాక్షద భూత ప్రేత విధాజ సిద్ధ యోగిని ఢాకిని బ్రహ్మరాక్షస వినాయక భూతనా రేవతీ స్కంద పురోగమ
గ్రహ నక్షత్ర గ్రహాన్ యాంశ్చ మహాగ్రహాన్ భజ మధ పాదయ పాదయ ఆఖ్యాత ఆఖ్యాత గ్రహాణ ఆవిష ధ్వంసయ రాసగత్రాసగ దృష్ట్యా గతగా వజ్రేణ భస్మీ గురు సార సర్వముఖ్య ప్రహరణాయుధ బాహ జగ జగ విజయ విజయ పరాజిత ప్రతిహత సహస్రనేత్ర ప్రజ్వల ప్రజ్వల జ్వల జ్వల విశ్వరూప మధుసూదన మహాపురుష వైకుంఠ నారాయణ బర్హీగేహ సర్వనాగ ప్రమర్ధన సర్వాసురోత్సాధన సర్వగ్రహ నివారణ సర్వబంధ విమోక్షణ సర్వదుఃస్వప్న నాశన సర్వభూత నమస్కృత సర్వదుఃఖ ప్రశమన సర్వభూత నమస్కృత సర్వభూతాపకర్షణ జనార్దన నమోస్తు దేవం త్ర్యంబకం గజామహే సుగంధిం పుష్టివర్ధనో త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనో త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనో శ్రీం హ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ వరాయ వరమపురుషాయ పరమాత్మనే మంత్రగంత్రతంత్ర ఔషధ అస్త్రశస్త్రాన్ని సంహర సంహర మోదయ మోదయ వర్ధయ వర్ధయ శత్రున్నాశయ నాశయ ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్త్రే పర్యతాయ సర్వధిక్షోభనకరాయ హుం ఫట్ బ్రహ్మణే పరంజ్యోతిః సహస్రారహుం ఫట్ నమః. వాద్యం అద్భుతమైనటువంటి ఆ నదీ జలాలను ఆహ్వానం చేసి సుదర్శన భగవానునికి స్వాగతం పలికి ఆ దేవదేవుడి యొక్క దివ్య రక్షణ సమస్త జీవరాశులకు కలగాలి అని స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణో చక్రం సదాహం శరణం ప్రపద్యే అని ఆ చక్రధారి గల ఆయన సుదర్శనాన్ని ధరిస్తే కోటి సూర్య సమప్రభ ఒక్క సూర్యుడినే మనం తట్టుకోలేమే, మరి కోటి సూర్యుల యొక్క కాంతి వలయంతో శోభిస్తారట సుదర్శన భగవానుడు. మన కోసమని ఇక్కడ చిన్ని ఆకృతిలో మనకు స్వామివారి హస్తంలో శ్రీహస్తంలో దర్శనాన్ని మనకి ఇవ్వచ్చు, కానీ మనకందరికీ కూడా రక్షణ ఇచ్చే అట్టి స్వామికి శుభముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. ముహూర్త శుభముహూర్తో అస్తు. ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమానాజస్తేజో దధాతి. నిరారమణ గోవింద గోవింద. ఎడమండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గోవింద గోవింద. గోవింద గోవింద. మంగళవాద్యం. ఓం యజ్ఞ పరమం భవే
प्रजापतेर्यः सहजं पुरस्तात् यज्ञोपवीतं बलमस्तु तेजः यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यः सहजं पुरस्तात् आयुष्यमग्र्यं भजमञ्च प्रयज्ञोपवीतं बलमस्तु तेजः यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यः सहजं पुरस्तात् आयुष्यमग्र्यं प्रतिमञ्च दुर्धं यज्ञोपवीतं बलमस्तु तेजः सौम्यनाथ वरद गोविंद सौम्यनाथ वरद गोविंद सौम्यनाथ वरद गोविंद परमं पवित्रं प्रजापतेर्यः सहजं पुरस्तात् यज्ञोपवीतं फलमस्तु तेजः यज्ञोपवीतधारणमुहूर्त शुभमुहूर्त अस्तु సుప్రతిష్ఠితమస్తు. వారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి మొట్టమొదటగా భగవత్ అనుజ్ఞ స్వామిని యొక్క కళ్యాణోత్సవాన్ని మేము ఈ యొక్క క్షేత్రంలో నిర్వర్తించదలిచాము. కావున నీ యొక్క ఆజ్ఞను నీ యొక్క అనుగ్రహాన్ని మాకివ్వమని ఆ భగవత్ అనుజ్ఞను అలాగే మహావిష్ణు సేనాధిపతి అయినటువంటి సర్వసైన్యాధ్యక్షుడిగా చెప్తున్నటువంటి ఆ విశ్వక్షణుల వారిని ఆవాహన చేసుకుని అర్ఘ్యపాద్య ఆచమనీయ స్నాన గంధ వస్త్ర పుష్ప ధూప దీపాదులతే అభ్యర్థనలు గావించి ఆ విశ్వక్షణుల వారిని ఆవాహన చేసుకుని ఏ యొక్క ఆటంకం కలగకుండా ఆ విశ్వక్షణుల వారికి అర్ఘ్యపాద్యాచమనీయ స్నాన గంధ వస్త్ర పుష్ప ధూప దీపాదులు సమర్పించి విశ్వక్షేణుల వారి యొక్క ఆజ్ఞానుసారంగా యొక్క తిరుకళ్యాణ మహోత్సవం నిర్వర్తించదలిచామని శ్రీ వైష్ణవ శ్రీపాంచరాత్రాగముక్త ప్రకారంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కళ్యాణోత్సవంలో స్వామివారి యొక్క సకల ద్రవ్యము శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం అభ్యుదగార్థం చ బ్రాహ్మణై సహా వాసుదేవ పుణ్యాహవాచనం కరిష్యే అని వాసుదేవ పుణ్యాహవాచనాన్ని ఆ వేదములో చెప్పినటువంటి శాంతి మంత్రాలను పండించి తజ్జలాన్నంతా కూడా వేదిక మీద ప్రోక్షణం చేయడం ద్వారా సాక్షాత్తు వైకుంఠంగా యొక్క కళ్యాణ వేదిక పరిగణించబడుతుంది అని శాస్త్రం చెబుతున్నది. అంతటి విశేషమైనటువంటి వాసుదేవ పుణ్యాహవాచనాన్ని చేశారు స్వామివారు. మనందరినీ రక్షించడానికి మనందరికీ సంకల్పంలో ఇత పూర్వం మనం చెప్పుకున్నట్లుగా క్షేమము స్థైర్యము ధైర్యము అభయ ఆయువు ఆరోగ్య కీర్తి యశస్సు శ్రద్ధ మేధ ఆయువు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము అన్ని కూడా స్వామి మనందరికీ ఆచంద్రార్కం వంశాభివృద్ధి అన్నీ కలగజేస్తాను, మీ అందరికీ నేను ఉంటాను, స్వామి మనందరికీ శరణు ఇస్తానని స్వామి మనందరికీ కూడా అభయం ఇస్తానని ఆ యొక్క స్వామివారు కంకణబద్ధులయ్యారు యొక్క కళ్యాణోత్సవంలో. అలాగే స్వామివారి యొక్క కళ్యాణోత్సవంలో యజ్ఞోపవీత ధారణ జరిగింది. ఇప్పుడు మధుపర్క నివేదన గోత్ర ప్రవరలు వస్త్ర సమర్పణ కార్యక్రమాలని కూడా జరుగుతాయి. అందరూ ఒక్కసారి భగవన్నామస్మరణ సౌమ్యవల్లి సౌమ్యనాథ స్వామి గోవింద 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 గోవింద. ఓం యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మధవ్యేన పరమేణాన్నాద్యేన వీర్యేన పరమో నాదో మధవ్యో సదాని మధువాతారుతాజతే మధుక్షరంతి సింధవః పార్థీర్ణ సంతోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివగుం రజః మధుర్జోరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః దీర్ఘావో భవంతు నః అయంతే మధుపర్కో మధుపర్కో మధుపర్కః యన్మధునా మధవ్యం పరమమన్నాద్యం వీర్యం ఏనాహం మధునా మధవ్యేన పరమేణాన్నాద్యేన వీర్యేణ పరమో నాదో మధవ్యోసాని అయంతే మధుపర్కో మధుపర్కో మధుపర్కః
మధుమాతా ఋతాగతే మధుక్షరంతి సింధవః అధ్వేన సంతోషధీః పార్థివనూరజః యోరస్తునః పితా మధుమాన్యో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః అధ్వేర్గావో భవంతు నః అయంతే మధుపర్కో మధుపర్కో మధుపర్కః గోవింద 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 సౌమ్యనాథ వరద గోవింద సౌమ్యనాథ వరద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఓం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు అచ్యుత పర బ్రహ్మ నారాయణ నిరాకార సాకార పంచార్హేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవస్య సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు బ్రహ్మణో శర్మణే నప్త్రే సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు నారాయణ శర్మణః పౌత్రాయ సాక్షాత్ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు ప్రద్యుమ్న శర్మణః పుత్రాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీ సౌమ్యనాథ స్వామినే వరాయ ఓం నిరంజనాయ విద్మహే భాసాయ ధీమహి తన్నో శ్రీనివాసః ప్రచోదయాత్ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు సౌభాగ్య విశ్వంభర నిరాకార సాకార త్రయారుహేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవీ సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు విశ్వంభరే శర్మణో నప్త్రే సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు సాగర శర్మణః పౌత్రీ సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు క్షీరార్ణ శర్మణః పుత్రీం సాక్షాత్ లక్ష్మీనామ్ని ఇమాం కన్యా విద్మహే విష్ణుభక్తి ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యప ఆవత్సారణైధ్రువత్రయారుహేయ ప్రవరాన్విత కాశ్యప గోత్రోద్భవీ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు సంభూత అయో నిజా భూదేవీ నామ్ని ఇమాం కన్యా ధనాగే విద్మహే సర్వసిద్ధే ధీమహి ధరా బ్రహ్మ కడిగిన పాదము కీర్తన బ్రహ్మ కడిగిన పాదము కడిగిన పాదము శ్రీవారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో యజ్ఞోపవీత ధారణ చేశారు. గోత్ర ప్రశంస అని అంటారు. గోత్రము అనేటువంటిది మనకు ఒక ఋషితో సంబంధం ఉన్నది అని గుర్తు చేస్తోంది. అది ఆత్మ సంబంధం. మనం సర్వమానవులు ప్రత్యేకించి భారతీయులైనటువంటి వారందరూ కూడా సనాతనమైనటువంటి ఈ హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి వారు. దాదాపు 120 కోట్ల మంది. వీరందరికీ కూడా భగవత్ సంబంధం, భాగవత సంబంధం, ఆర్ష సంబంధం అంటే ఋషి సంబంధం ఉన్నది అని మనం విశ్వసిస్తాం. అందుకనే ఇది ఎంతో విజ్ఞాన శాస్త్ర సంబంధంగా కూడా ఒక ఋషికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి
ఆ 7 ఋషులు, 7 ఋషుల సంబంధమే మనమంతా కూడా అని గుర్తు చేసేది. అదిగో ఆ పెండ్లి కుమారుడికి పాదప్రక్షాళన చేస్తున్నాడు, కాళ్ళు కడుగుతున్నారు. ఎందుకని? సాక్షాత్తుగా సర్వలోక జనకుడు ఆదినారాయణుడు శ్రీమన్నారాయణుడు ఆ సౌమ్యనాథుడు పెండ్లి కుమారుడైతే ఆయన పాదాలను కడగటం ఎంత అదృష్టం. ఈ పాదపద్మాలు ఎంత విశేషమైనటువంటివి, అహల్యన్ని అనుగ్రహించినటువంటివి. ఆ పాదాల యొక్క దుమ్ము సోకితే చాలు అని అక్రూరాది పరమభాగవతులు ఆ నందవ్రజంలో పొర్లాడారట. ఆ పాదాలలో ఉండేటువంటి మహాత్మ్యం ఏమిటో తెలుసుకోవాలని సాక్షాత్తుగా మహాలక్ష్మి హృదయం నుంచి దిగి ఆ పాదాలను ఎప్పుడూ కూడా పాద సంవహనం చేస్తూ ఉంటుంది, అంటే కాళ్ళు విసుగుతూ ఉంటుంది. ఏమిటి పాదాలకున్న గొప్పతనము అని? ఆ పాదాలకున్న గొప్పతనాన్ని 1000 శ్లోకాలలో మహానుభావుడు వేదాంత దేశికుల వారు అభివర్ణిస్తారు. 1000 శ్లోకాలు చెప్పారు పాదుకా సహస్రమని. ఆ పాదాల దగ్గరనే మనం శిరస్సు వంచి నమస్కారం చేస్తాం. కృష్ణ, గోవింద, వాసుదేవ, శ్రీనివాస, వెంకటేశ, సౌమ్యనాథ అని ఆ దేవదేవుణ్ణి మనం దాసులుగా భావించి మనమందరం కూడా ఆ దేవదేవుడి యొక్క శిరస్సు యొక్క ఆ శిరో పైభాగంలో బ్రహ్మరంధ్ర స్థానంలో ఆయన పాదాలను మనం ధరిస్తాం. ఆలయాలకు వెళితే ఆ ఆలయానికి వెళ్ళినప్పుడు పాదుకాధారణ చేస్తారు కదా, అవి ఎంత అద్భుతమో. అందుకనే ఈనాడు పెండ్లి కుమారుడుగా ఉన్న సౌమ్యనాథ స్వామి వారిని శ్రీమన్నారాయణుడికి మనమంతా కూడా అక్కడ కూర్చున్న వారంతా పెండ్లి పెద్దలుగా ఉండి, ఇదిగోనయ్యా మా అమ్మాయి ఆ శ్రీదేవి అని ఒక పక్షం వారు, మరొక పక్షం వారు ఇదిగో మా అమ్మాయి భూదేవి అని అటు ఇటు చేరి మా అమ్మాయిని నీకు ఇస్తున్నాం స్వామి అని మనస్సులలో భావనలు మెదులుతూ ఉంటే ఆనంద బాష్పాలు జాలువారుస్తూ అహోభాగ్యం అహోభాగ్యం, ఎంత భాగ్యమయ్యా ఈనాడు నీ సన్నిధానంలో అన్ని ఆలోచనల్ని మరచి కూర్చొని 2 చేతులు జోడించి నమస్కరిస్తూ దేవదేవా ేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. సౌమ్యనాథ వరద గోవింద గోవింద, సౌమ్యనాథ వరద గోవింద గోవింద, గోవింద గోవింద, గోవింద గోవింద. వాద్యం స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో చక్కగా మనమంతా వీక్షించాం. ఇప్పుడు నూతన వస్త్రాలని సమర్పిస్తున్నారు, మధుపర్క సమర్పణ చేశారు. చాలా దూరం నుంచి వైకుంఠం నుంచి దిగి వచ్చాడు కదా ఆ దేవదేవుడు. అట్టి స్వామివారికి చక్కగా ఆ మధుపర్కాన్ని దధి ఘృత మధు మిశ్రితమైన పదార్థాన్ని సమర్పించి పెండ్లి కుమారుడికి క్రొత్త వస్త్రాలని సమర్పిస్తున్నారు. అదిగో మీ దాసులైనటువంటి ఈ నందలూరు వారు అందరూ కలిసి జాతీయ సమైక్యత అనేది కూడా ఇలాంటి ఉత్సవాలలో మనకు కనిపిస్తుంది. అందరూ కూడా కలిసిమెలిసి ఆ దేవునికి సంబంధించిన వారం మేమంతా అని భావించి అందరి పక్షాన ఒకరు ఆ అర్చక స్వామికి ఇస్తే ఆ అర్చక స్వామి అహమికతో ఆ దేవదేవునికి శ్రీ కళ్యాణ గుణాకరో మురరిపు శ్రీ రుక్మిణీశోచ్యుత లోకఖ్యాత దశావతార విభవో జీవేశ్వరో కేశవ
భక్తైర్భాగవతైర్నిరంతరనుత శ్రీపాదపద్మో హరి కృష్ణో మంగళమాతనోతు భవతాం లక్ష్మీ వివాహోత్సవే. ఆహా, మృదుమధురమైన దరహాస చంద్రికలని అంతటా కురిపిస్తూ దేవదేవా సౌమ్యనాథ పరమ సౌమ్య స్వరూపుడట ఆయన. ఆయన్ని చూస్తే సమర్పిస్తున్నటువంటి పట్టువస్త్రద్భయం వస్త్రం పుష్పం ఫలం తోయం భక్త జనకోటి తరపున శ్రీ సౌమ్యనాథ స్వామి వారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవమనందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి వారికి సమర్పిస్తున్నటువంటి పట్టు వస్త్రధ్వజం పత్రం పుష్ప సర్వదైవత్యం వై వాసః సర్వా దేవ దేవతా ప్రీణాతి విరారమణ గోవింద గోవింద వేదో కామస్వంబురుయం జగద అభిప్రదగ్నాగరిష్యామా పరిపాతయా అందరూ ఒక్కసారి గట్టిగా గోవింద గోవింద ఎడగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. అందమైన ఆ గోవిందుని యొక్క విలాసం చిద్విలాసం ఆ స్వామివారిని దర్శించి అమందమైన ఆనందాన్ని పొంది అన్నమాచార్యుల వారు అనేక కీర్తనల్ని అందించినట్లుగా మనకు చరిత్ర చెప్తారు. అట్టి స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి దేవాలయాలలో కూడా జరుగుతాయి సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవము అని. అచింత్య పరిమిత శక్త్యా భ్రియమానస్య మహాజలోఘ మధ్యే పరిభ్రమమానానాః అనేక కోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తమహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్యావరణైః ఆవృతే अस्मिन् महति ब्रह्माण्डकरण्डमण्डले आधारशक्ति श्रीवराह कूर्माद्यष्टदिग्गजोपरि प्रतिष्ठिते अतलादि सप्तलोकानाम् उपरितले सत्यादिलोकषट्कस्याधो भागे महानालायमान फणिराजराजतेजस्य सहस्रफनामण्डलमण्डिते दिग्दन्ति शुण्डादण्डोत्तम्भिते लोकालोकचलेन वलयिते लवनाद्यर्णवैः परिवृतेः जम्बुद्वीपैर्द्वीपितेः सुमेर्वादिपर्वतशोभितेः हरिवर्षकिंपुरुषयोश्च दक्षिणदिग्भागे सेतुबन्धमलयाचलादुत्तरदिग्भागे स्वर्णप्रस्थाधिनवखण्डात्मिके महासरोरुहाकारे 50 कोटियोजनविस्तीर्णभूमण्डले साम्यवन्ति कुरुक्षेत्रादिसमभूमध्यरेखायाः पूर्वदिग्भागे
विन्ध्यस्य दक्षिणे दिग्भागे मलयाचलादुत्तरदिग्भागे श्रीरङ्गस्योत्तरप्रदेशे कृष्णाकावेर्योः मध्यप्रदेशे निखिलस्य समृद्धिमान् आन्ध्रजनपदस्थदेहलीमण्डले भगवद्भागवताचार्यसन्निधौ परमव्योमशब्दाभिधेये अयोध्या अपराजितेति शब्दवाच्य श्रीमतिवैकुण्ठेः श्रीवैकुण्ठाख्य दिव्यनगरे श्रीवैकुण्ठाख्य दिव्यविमाने सहस्रस्थूनान्वितानन्दमणिमय मण्डपमध्ये समासीनस्य विमलादिदेवता स्त्रीवीच्यमानचामरधारिणः श्रीभूमिनीलादिभिः समासीनः अद्यः शङ्खचक्रगदा शारङ्गादिपञ्चायुधधरस्यः नो परवेताम्बरश्रीवत्सकौस्तुभकेयूरहारमकरकुण्डल प्रमुखप्रस्फुरनिरन्तरनिरर्गलदिव्यविभूषण विभूषितस्यः चतुराननपुरन्दरप्रमुखसकलसुरवरदिव्य मरीचि परम्परानन्तोपान्तचरणाम्भोरुहस्य निखिललोकानुजघृता स्वीकृत्य मत्स्यकूर्मवराह नारसिंह वामन भार्गव राम राम रामकृष्णकल्क्यादि दिव्यावतार वैभवस्याः प्रह्लाद नारद पराशर पुण्डरीकव्यासाम्बरीशदाल्भ्यजुगसौनक बलिद हनुमदाख्य षोडश महाभागवत विमलधर पुरन्दर निरन्तर निर्गल डोला विहार समासीनस्याः गर्भस्थानेककोटिब्रह्माण्डसंस्थितस्य अस्य देवदेवस्य भगवतो नारायणस्य ज्ञानशक्त्यात्यनैककल्याणगुणैकदानस्य श्रीपुरुषोत्तमस्य जगत्पतेः श्रीमदादिनारायणनाभि सरोजमध्यसमुद्भूतस्य निखिलप्रपञ्चनिर्माणकपटनाटकसूत्रधारस्य शारदनीरदभारतसक्ताय वाग्देवता विहरण विलासयमान सदृशस्याः अंगवंगकलिंगकाश्मीरकाम्भोजसु वीरसौराष्ट्र महाराष्ट्र मगध मालव नेपाल केरल चोल पांचाल कौल मलयाल सिंहल द्रविड़ द्राविड़ कर्नाट नाट पर्वाट पानाट पांड्य पुलिंदांध्र गौण दशार्न भोज कुक्कुर कुरुगांधार विदर्भ विदेह बाह्लिक बर्बर केकय कौशल किंदल शूरसेन टिंकन कोंकण मत्स्य मद्र पार्श्वर घोर साल्वच्छेदि सिंधुवत्याद विविध देश भूमि बाला विचित्रितेः पार्थिवादि कल्पानां मध्ये श्री श्वेतवराह कल्पे स्वायंभुवादि षट्समनो मनुष्यव्यतीतेषु सप्तमे वैवस्वतमन्वन्तरे ब्राह्मणदैव पितृ प्राजापत्य बार्हस्पत्य सौर सावन सौरचान्द्रमाननाक्षत्रमानाख्य नवमान मध्य परिगणितेन चान्द्रमानेन वर्तमान अष्टाविंशतितमे कलियुगे प्रथम मासे प्रथम पक्षयानि द्वितीये जामे तृतीये मुहूर्ते అందరూ కూడా నమస్కారం చేసుకోండమ్మా అందరూ నమస్కారం చేసుకోండి అందరూ కూడా కన్యాదానం యొక్క సంకల్పాన్ని పలకండి మమ అనాది అవిద్య వాసనగా ఇదానీం కేనాపి భాగ్య విశేషేణ మనుష్య జన్మ ప్రాప్తవత్ ఏతత్ జన్మ ప్రభృతి క్షణ పర్యంతం కృతాన పాపాన సద్యః అపనోదన द्वारा मत्वंशान दशपूर्वेश दशापरेश शाश्वत वैकुण्ठलोक निवास सिद्ध्यर्थं श्री सौम्यवल्ली नायका समेत सौम्यनाथ स्वामिनः तिरुकल्याण महोत्सवं मध्ये अलंकृत हिरण्योदक षोडश महादान साद्गुण्यार्थं कन्यादान अहं आचार्य श्रीहस्तेन कारयिष्ये कनकसम्पन्ना आस्यामि विष्णवे तुभ्यं कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युताम्
विष्णवे तुभ्यं ब्रह्मलोके लीलया గోవింద मुहूर्त शुभ मुहूर्त अस्तु सुप्रतिष्ठितमस्तु వెంకటేశో ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ గోవింద 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 ఓష్ట్రహస్తాభ్యాం ప్రదగృహామి రాజా త్వావరుణో నయతు దేవి దక్షిణే ప్రజాపతయే కన్యాం తేనామృతత్వమస్యాం వయోధాత్రే మయో మఖ్యమస్తు ప్రతిగృహేత్రే కజనంగస్మాదాత్ కామః కామాయ కామో దాతా కామః ప్రతిగృహేత కామగో సముద్రమావిశ కామేన త్వా ప్రతిగృహామి కామే తత్తే ఏషా తే కామదక్షిణా ఉత్తానస్త్వాంగేన స ప్రతిగృహాతు శ్రీకాంత కుజకుంభ కుంకుమపరి రంభో గుణానాం నిధి పూర్వాచార్య కదంబ సేవిత పదః శ్రీవాంచరాత్రాగమః విశ్వక్సేన విభీషణ ప్రభృతిభిః భక్తైః సదా సేవితా పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం సావధాన సులగ్నే సావధాన సుముహూర్తే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన లక్ష్మీ కమలాలయా వసుమతి రామా జగద్రక్షణీ కళ్యాణి సకలేశ్వరీ సరసిజా భాగ్యానుసంధాయిని శోభాంగి విమలేశ్వరి విమలని నారాయణీ శ్రీ సదీ పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం సావధాన సులగ్నే సావధాన సుముహూర్తే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన వజుసాధు మండపమః సౌవర్ణ పీఠోలసదు ప్రాకారాంతర హేమరత్న రుచిభిః జాజ్వల్యమానో హరిః నిత్యం నిత్యమహోత్సవం బహువిధం మాదంజ భక్షోత్సవం పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం సావధాన శుభముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కళ్యాణం కమనీయ కోమలకరై యార్థక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురం విప్రాశిషానుగ్రహం బాహ్పోకంకణబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితో సీతారాఘవయోర్ వివాహ సమగే ధేయాధిదౌ మంగళం సావధాన సులగ్నే సావధాన సుముహూర్తే
भुवनत्रयो विलसतो देवान् मनुष्योरगान् संस्थातु करुणानिधिः करुणया मार्ताण्डवं हेययो कौसल्या निजगर्भसम्भवभृते जन्मन्यसाधारणे जाते श्रीरघुनायकस्य जननो ध्येयाधिदौ मङ्गलौ सावधाना सुलग्ने सावधाना ॐ ध्रुवन्दे राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयन् ध्रुवेण हविषा तस्मै देवाय ब्रवन् अयं च ब्रह्मणस्पतिः ध्रुवा पृथिवी ध्रुवं विश्वमिदं जगत् ध्रुवाः पर्वता इमे ध्रुवो राजा विशामय ॐ निरञ्जनाय विद्महे निराभासाय धीमहि तन्नः श्रीनिवासः प्रचोदयात् సౌమ్యనా సమరద గోవింద ఏడుగంటలవాడ వెంకటరమణ గోవింద ఆపద ముక్కలవాడ అనాథ రక్షక గోవింద వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవింద चन्द्रां हिरण्मयीं लक्ष्मीं यातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषारहम् अश्वपूर्वां रथमद्या हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपक्वये श्रीर्मा देवीर्जुषदाम् तां सोऽस्मिता हिरण्यप्राकारमाद्रां ज्वलन्तीं दृप्ता तर्पयन्ति पद्मे स्थिरा पद्मवर्णां तामिह बह्वये श्रियं चन्द्रां प्रभासा यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेनस्य तां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽधबिल्वः तस्य फलानि तपसा नुदन्तु मायान्तरायाश्च पाह्या लक्ष्मीः उपैतु मां देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे क्षत्रिवासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभोजमसमृद्धिं च सर्वान् निर्णदमे गृहात् गन्धद्वारां दुराधर्षा नित्यपुष्टाङ्गरीषिणीम् ईश्वरीं सर्वभूतानां
भजे श्रियो मनसः काममागोतिं भजत् सत्यमधीमहि अशोनां रूपमन्यस्य मजश्रीर्षयतां यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपस्सृजन्दस्निग्धानि चिक्ले तव समे गृहे निज देवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां यः करणीं यष्टिं सुवर्णां हेममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं यादवेदो ममावः आर्द्रां पुष्करणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं यादवेदो महावः जातवेदो लक्ष्मी हरमगामिनी यस्यां हिरण्यं प्रभो गङ्गापदास्योश्वान् विन्दयं वरुहालहम् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् నిరారమణ గోవింద 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 సౌమ్యనాథ వరద గోవింద 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 లోకరక్షణ హేతునా కంఠే భద్రావిభగే లోకానామంగళం గురు ఆంగళ్యం తంతునానేన జగద్రక్షణ హేతునా కంఠే భద్రావిభగే లోకానాం మంగళం గురు धारण मुहूर्त शुभ मुहूर्त अस्तु वेलयुनी कल्याण वेदिका ईश्वर वै श्रवणो दधातु राय वै श्रवणाय राजाय नमः रमण गोविंद गोविंद हरि गोविंद गोविंद हरि गोविंद ओम नमो